హనుమకొండ బాలసముద్రంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము చదువుకున్న విద్యాసంస్థకు మేలు చేయాలని గొప్ప సంకల్పంతో కాకతీయ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల ముందుకు రావడం సంతోషకరమని తెలిపారు. డాక్టర్ సుధీర్ రెడ్డి నేతృత్వంలో 10 కోట్ల రూపాయలు భారీ విరాళాన్ని అందించానని ఈ నిర్ణయించడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వేతనాల పెంపు, పెండింగ్ బకాయిల తక్షణ చెల్లింపు, సంక్షేమ పథకాల అమలు వంటి ప్రధాన అంశాలను అంగన్వాడీ ప్రతినిధులు ప్రస్తావించారు. కనీస వేతనాన్ని 26,000గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ రిలే నిరాహార దీక్షకు పలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. విపక్ష ఇండియా కూటమిలో నాయకత్వ మార్పు అంశం ఒక్కసారిగా వేడెక్కింది. 2029 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే రాహుల్ గాంధీ కంటే తమిళనాడు సీఎం స్టాలిన్ సరైన సారథిని డీఎంకే నేత ఉదయనిధి, అలాగే కాంగ్రెస్ మాజీ నేత మణిశంకర్ అయ్యర్ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. స్టాలిన్ను 21వ శతాబ్దపు కామరాజుగా అభివర్ణిస్తూ ఆయన లౌకికవాద విశ్వసనీయత కూటమికి మేలు చేస్తుందని తెలిపారు. తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తక్షణం జరగడం అంత సులభం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు కోసం కేంద్రంలో పెండింగ్లో ఉన్న బిల్లు పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలన్నారు. గత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల అంశంపై అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇక కావలి పట్టణం పూనూరు వారి వీధిలోని రమేష్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రమేష్ కుటుంబ సభ్యులు 5th ఫ్లోర్లో నిద్రిస్తున్నప్పుడు కింద ఫ్లోర్ నుంచి 28 సవర్ల బంగారం, అలాగే 50,000 నగదు చోరీ జరిగినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 1 టౌన్ సిఐ ఫిరోజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో ఏకాంత సేవ పూజ కార్యక్రమం నిర్వహించారు. గంధల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ ఉభయకర్తలుగా వ్యవహరించగా ప్రముఖ అలంకార నిపుణులు గూడూరు రాజేందర్ మొదలయ్యారు స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. కందల సుష్మిత నృత్య ప్రదర్శన, జాన వసుంధర కోలాటం కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుర్జుపల్లి నుంచి వస్తున్న ఆటో ప్రైవేట్ బస్సును తప్పించబోయి అదుపు తప్పి పడిపోవడంతో తల్లి, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళంలో పలాస కాశీబుగ్గ రైల్వే గేట్ సమీపంలోని శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయ తాళాలు పగలగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించిన దుండగులు బంగారు ఆభరణాలు అపహరించినట్లు అర్చకులు తెలిపారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో వికే సినా నాయక్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు. నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్ పరిధిలో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. భారీ గాలులతో మొక్కజొన్న పంటలు నెలకొరిగి చేతికొచ్చిన పంట నాశనమైంది. అప్పులు చేసి పంట సాగు చేస్తున్న రైతులు పంట నష్టాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి కల్తీపాల ఘటనపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించడంతో పాటు ఆసుపత్రులు చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. కోరుకొండ మండలం నర్సాపురంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ ద్వారా సరఫరా అయిన పాలే ఈ అనారోగ్యానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సీఎం తెలిపారు. దేశంలో కుల వివక్ష ఒక చేదు నిజమని, తాను కూడా ఆ వివక్షను ఎదుర్కొన్నానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ అనంతగిరి హిల్స్లో జరిగిన కాంగ్రెస్ శిక్షణ తరగతుల్లో మాట్లాడుతూ వివక్షను ఎదుర్కొన్నప్పటికీ బలమైన సంకల్పంతో ముందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు. అంటరానితనం నిర్మూలన కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, రోహిత్ వేముల చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మార్పు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని మళ్లీ బంగారు బంగ్లాగా తీర్చిదిద్దుతానని ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో హామీ ఇచ్చారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ అభివృద్ధి, భద్రతా అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. 2020 నాటికి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు రాబోతున్నటువంటి సందర్భంగా 2026 నాటికి వికసిత బెంగాల్ లక్ష్యంగా కలిసి రావాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. జిల్లా అదనపు కోర్టుకు బాంబులు వేస్తామని బెదిరిస్తూ మెయిల్ రావడంతో లాయర్లు, కోర్టు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే కోర్టు ఆవరణలో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన ప్రారంభించారు. కోర్టు పరిసరాల్లో తనిఖీలు చేపట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు. మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బౌరాంపేట ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో భవన నిర్మాణ ప్రాంగణంలో 2 నెలల బాలుడిని తల్లి కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలుడు ఏడవకుండా నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లకు గంతలు కట్టిన తర్వాత ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ప్రధానంగా కళ్ళకు ఒకసారిగా గంతలు కట్టడంతో బాలుడికి ఏమీ తెలియకపోవడంతో వెంటనే బాలుడిని చంపినట్లు తెలుస్తుంది. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.